కడపలో హోసన్న వారి చర్చిలపై దాడి. హిందూ దేశంలో క్రైస్తవులు ఉండవచ్చా అని హిందువులు అంటున్నారు. హిందువు ఒక మనిషి ఒక ఇంటికే పరిమితం. వాడి ఇంటి పేరు వాడికి ఉంటుంది. తర్వాత ఒక రాష్ట్రానికి చెందినోడు అంటారు వాడిని. తర్వాత వీడు పలాని భారతదేశపోడు అంటారు మనిషిని. వాడు మనిషి కాబట్టి మనిషిని అలాగంటారు. దేవుడు ఒక భారతదేశానికి చెందినోడా, ఒక ఇజ్రాయెల్ దేశానికి చెందినోడా, ఒక దుబాయ్కి చెందినోడా, ఒక రష్యాకు చెందినోడా, ఒక అమెరికాకు చెందినోడా? ప్రపంచ దేశాలకు చెందినోడు దేవుడు అవుతాడు. ఒక్కొక్క మూర్ఖుడు భారతదేశము హిందువుల దేశం, హిందువుగానే మనం ఉండాలి. మతం మారితే కన్న తల్లిని మార్చినట్టు అంటాడే. ఒక్కొక్క మూర్ఖుడు ఆ రీతికి మాట్లాడుతున్నాడు. కన్న తల్లిని ఎలా మార్చినట్లు అవుతుందిరా మూర్ఖుడా? దేవుడు అనేవాడు ఒక భారతదేశానికి చెందినోడు కాదు. హిందూ అని ఒక భారతదేశానికి చెందినవాడు కాదు దేవుడు. ఇజ్రాయెల్ దేశానికి చెందినవాడు కాదు దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన సమస్త దేశాలకు, ప్రపంచానికి దేవుడు అవుతాడు. అదిరా మూర్ఖులారా, ఇప్పటికైనా తెలుసుకోండి. దేవుడు ఆకాశానికి దేవుడే, భూమికి దేవుడే, భూమి కింద పాతాళానికి దేవుడే. యేసు ప్రభు సమస్త భూజనులకు దేవుడు, భూజంతువులకు దేవుడు, సమస్త సృష్టి యావత్తుకు దేవుడు. అలాంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు దేవుడు కాదని ఎలాగంటున్నారు? యేసు ప్రభు అర్థం పట్టిన వారిని మతోన్వాదులని ఎలా అంటున్నారు? నీతినే బోధిస్తారు. అయ్యా, పాపాలు చేయమాక, దొంగతనం చేయమాకు, వ్యభిచరించమాకు, అబద్ధం ఆడమాకు, ఒకరిని మోసం చేయమాకు అంటారు క్రైస్తవులు. క్రైస్తవుల చర్చిల దగ్గర వాక్యము, పాటలు, నెమ్మదిగా ఉండే మాటలు చెప్తారు, కానీ హల్చల్ చేసే మాటలు చెప్పరు. ఎవరు హిందువులలో, క్రైస్తవుల్లో, ముస్లింలు తగాదాలు రేపుతున్నారో దాన్ని బట్టైనా మీరు తెలుసుకోవచ్చు కదా సహోదరులరా. దీన్ని బట్టైనా మీరు అర్థం చేసుకునండి. క్రైస్తవుడు, ముస్లిము, హిందువు మనమందరం కూడా ఐక్యత కలిగి జీవిస్తే అది ఎంత బాగుంటుంది. ఒకరిని ఒకరిగా విభజించుకొని, ఒకరి మధ్యలోకి హల్చల్ లేపుకొని, గొడవలు రేపుకొని మన మధ్యలో మనమే ప్రమాదాలు తెచ్చిపెట్టుకుంటున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఈ రాధా మనోహర్ గాడు, కరుణాకర్ గాడు, అమరా ప్రసాద్ గాడు, వీళ్ళు భారతదేశ ప్రజలలో అలజడులు రేపుచున్నారు. ఎరా, మీ ఇంట్లో మీ పిల్లలకు, మీ భార్య పిల్లలకు కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటే మీ ఇంట్లో సమాధానం లేకపోతే మీకు ఎలాగుంటుందిరా? ఒక దేశంలో గొడవలు రేపడానికి, సిచ్చులు పెట్టడానికి అర్హత ఎవడిచ్చాడు మీకు? అలాగనే రాజ్యాంగాలు కూడా గుర్తించాలి. భారతదేశం చట్టాలు, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎందుకనగా మంచిగా బ్రతకమని క్రైస్తత్వం చెబుతుంది. అలజడలు రేపుకోవద్దయ్యా, నెమ్మది కలిగి జీవించమని బైబిల్ చెప్తుందే కానీ ఎవరిని విడదీసేటట్లు, ఒకరినొకరిని మోసం చేసుకోకుండా నెమ్మది కలిగి బ్రతకండయ్యా అని చెప్తుంది బైబిల్. అది పోనుక్కొని క్రైస్తవులను జై శ్రీరామ్ అంటూ హింసిస్తున్నారు.
ఎవరిదిరా హింస? క్రైస్తవులను హింసించడము మీదిరా హింస. జై శ్రీరామ్ అంటే అది నీ మతం నీ మనసులో ఉండాలి, నువ్వు గుళ్ళో పోయినప్పుడు ఉండాలి. జై శ్రీరామ్ అంటూ మందిరాలు పడగొట్టడాలు, మనుషులను హింసించడాలు ఎవరిది హింస? ప్రజలందరూ ప్రేమ కలిగి జీవించాలి, అది దేవుడికి నచ్చుతాడు. నీవు హింస పెడితే, హింస పడటానికి క్రైస్తవులు ఉన్నారేమో కానీ దేవుడు కూడా ఓపికతో చూస్తాడేమో కానీ నీవు చేసే హింస ఆ సమయానికే పనికొస్తుంది. కానీ తర్వాత నీవు ప్రమాదంలో పడితే నీ తల్లి నిన్ను రక్షించదు, హింసను చేయమని ప్రోత్సహించిన వాడు నిన్ను రక్షించడు. నిన్ను రక్షించేది ఒక దేవుడే. ఆ దేవుడిని చూసి నెమ్మదిగా బ్రతుకు. లేని ఎడల దేవుని కోపము, ఆగ్రహము వచ్చినప్పుడు, శిక్ష అనుభవించాల్సిన స్థితి వచ్చినప్పుడు అది నీవు మనుషులు మాత్రమే జై శ్రీరామ్ అంటూ క్రైస్తవులను, ముస్లింలను, హిందువులను అనేక రీతిగా గొడవలు రేపుచున్న వారికి శిక్ష వచ్చినప్పుడు వాడు మాత్రమే అనుభవించాలి. కానీ ప్రోక్షయించినోడు, హింసను చేయమని ప్రోక్షయించినోడు ఇంకొకడు ఎవడు నిన్ను రక్షించలేడు. నిన్ను రక్షించాలంటే సృష్టించిన సృష్టికర్త ఒక్కడే నిన్ను రక్షించేవాడు. భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాల రాజులను, సమస్త సృష్టిని యావత్తును సృష్టించిన వాడే పోషించేది, రక్షించేది. ఆయన తప్ప వేరొకడు ఎవడు రక్షించడు. నన్ను రక్షించే దేవుణ్ణి మాత్రమే నమ్ముకో. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు యెహోవా, కుమారుడైన దేవుడు యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడైన తండ్రి ఆయన ఒక్కడే. దేవునికి కృతజ్ఞతాస్తుతి కలుగునుగాక. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాట చురుకు తగిలిన వెడల దాని మనసును నీవు సరిచేసుకో. రియాక్ట్ అయినావు అనుకో, ప్రమాదంలో పడితే నిన్ను రక్షించే నాదుడు ఉండడు. అది ఒక దేవుడు మాత్రమే రక్షించాలంటే దేవుడికి నమ్మకంగా నడుచుకో.